జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రంగాల్లో, సినిమా రంగంలోను, రెండోది రాజకీయ రంగంలోను, ఈ రెండిట్లో ఎంత పవర్ఫుల్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా సినిమాలు చూద్దామండి. సినిమాలు నేను ఎందుకు ఈ వీడియో సడన్గా చేస్తున్నాను అని చెప్పంటే, జపాన్లో దేవర సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు జపాన్లో జపనీస్ చేసిన హడావిడి ఉంది చూడండి, ఆ క్రేజ్ కానీ ఆ ఫాలోయింగ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి, అది చూసి అది ఒక తెలుగు హీరోకి జపాన్లో ఇంత ఫాలోయింగ్ ఉందా అని నాకు కొంచెం ప్రౌడ్ అనే ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా మాట్లాడాలి దీని గురించి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే, జపాన్లో మన ఎంటర్ ఇండియాలో ఓన్లీ ఒకే ఒక్క స్టార్ అండి, అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వరకే క్రేజ్ ఉంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారే, ప్రజెంట్ తరం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారే. మన ఇండియా మొత్తం లేదా ఇంతమంది స్టార్స్ ఉన్నా కానీ సరే జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా క్రేజ్ ఎక్కువ. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారి పవర్. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి చెప్తాను చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా హిట్టే, అది బ్లాక్ బస్టర్ కాదు, సూపర్ హిట్ కూడా కాదు, అది జస్ట్ హిట్ సినిమా. ఆ హిట్ సినిమాకే 500 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలో 80 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. అంటే జస్ట్ ఒక మాదిరి హిట్ పడితేనే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా 500 కోట్లకి వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక బ్లాక్ బస్టర్ పడితే ఖచ్చితంగా 1000 కోట్లు ఖచ్చితంగా దాటిపోద్దండి. ఆయనకి యాక్టింగ్, డాన్సింగ్, నెక్స్ట్ అసలు డైలాగ్ డెలివరీ కానీ, అసలు ఆయనకున్న డిక్షన్ కానీ ఎవరికి లేదు జూనియర్ ఎన్టీఆర్కి. సో అందుకే నేను అంటున్నానంటే ఆయన అంత పవర్ఫుల్. కాకపోతే ఆయనకి అంటే ఆయనని కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా ఒక్క సరైన హిట్ కోసం, ఒక బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నారండి. వాళ్ళ ఆకలి అయితే ఇంతవరకు తీరలా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దేవరా ఓకే, ఇంకా 6 ఏళ్ల తర్వాత సోలో సినిమా వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ బాగా చూశారు సినిమాని. బట్ ఏంటంటే వాళ్ళ ఆకలి అయితే తీర్చలా. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలు ఉన్నాయి కదండి, డ్రాగన్ కానీ, వార్ 2 కానీ, నెక్స్ట్ నెల్సన్ గారి సినిమా కానీ, ఈ 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయితే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి సినిమా 1000 కోట్లు మినిమం కొడుతుందండి. ఇంతేకాకుండా ఆయన లైనప్ చూస్తే నెక్స్ట్ ఆల్రెడీ ఎప్పుడో అట్లీ గారు ఉన్నారు కదా, అట్లీ గారితో, తమిళ డైరెక్టర్ అట్లీ గారితో ఒక సినిమా ఆల్రెడీ స్టోరీ కానీ మొత్తం డిస్కషన్ జరిగినాయి. కాకపోతే సినిమా ఉంది, అది వైజయంతి మూవీస్ బ్యానర్లో, కానీ అది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మేబీ నెల్సన్ గారి సినిమా తర్వాత ఏమైనా ఉండొచ్చేమో. అది కాకుండా నెక్స్ట్ నాగశ్విన్ ఉన్నారు కదా, మన కల్కి సినిమా డైరెక్టర్, నాగశ్విన్ గారితో కూడా ఒక సినిమా ఉంది అయింది. ఇది కాకుండా ఇంకో సినిమా ఏంటో తెలుసండి, రాజమౌళి గారితో ఇంకో సినిమా ఉందండి. మేబీ అంటున్నారు అంటే ఛత్రపతి శివాజీ గారి సినిమా ఉంది కదా, ఆ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనే తెలియదు, ఆ టాక్ అయితే ఉంది. ఆల్రెడీ రాజమౌళి గారు కూడా నీ ఫేవరెట్ సినిమాల్లో ఇప్పుడు ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, మీరు ఏ సినిమాలు తీద్దాం అనుకుంటున్నప్పుడు అని చెప్పంటే ఆయన చెంగీస్ గారి సినిమా ఒకటిను, ఛత్రపతి శివాజీ గారి సినిమా అయితే ఈ 2 ఛత్రపతి శివాజీ గారు ఈ 2 చేద్దామని చెప్పి అనుకున్నారనమాట ఆయన. సో ఈయంతో ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా RRR 2 కూడా ఉండొచ్చు అంటారు. ఈ సబ్జెక్టులన్నీ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు అనడంలో సందేహం లేదు. ఇక రాజకీయాల్లో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారిది రాజకీయాలు ఇప్పుడు చెప్తాను అని చెప్పి అంటున్నారు. అంటే నేను కొన్ని అబ్జర్వ్ చేశాను, వాటి గురించి చెప్తున్నాను నేను. అంటే రాజకీయాల్లో అయితే ఇప్పుడే రారు ఆయన, అసలు ఇప్పట్లో ఇంకో 10 ఏళ్లలో అయితే అసలు ఖచ్చితంగా రారు ఆయన. బట్ ఆయన్ని కానీ అంటే టీడీపీలో ప్రస్తుతానికి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అది లోకేష్ గారికి పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పవర్ సెంటర్ వచ్చేసరికి అంతా ఇప్పుడు లోకేష్ గారు అయ్యారు. అలా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంచెం కానీ లైట్ తీసుకున్నారా, టీడీపీకి చాలా పెద్ద దెబ్బ పడింది. అంటే ఏ రకంగా అంటే లైట్ తీసుకుంటామంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కెలికితే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి యాంటీగా ఏమన్నా చిన్న ఏమన్నా మాటలు కానీ ఎవరన్నా ఆయన సైడ్ చేసినట్టు కానీ ఎక్కడన్నా అనిపించిందా, టీడీపీకి గట్టి దెబ్బే పడిద్ది. అంటే టీడీపీకి పట్టిద్దా అంటే ఇప్పటికిప్పుడు టీడీపీకి గెలవడానికి అయితే కష్టమైపోద్ది టీడీపీ. ఎందుకని చెప్పి అంటున్నానంటే, టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారు చీల్చే ఓటింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది టీడీపీకి మైనస్ అవుతుంది. ఒక భారీ రేంజ్లో చేయరాళ్ళు ఆయన, చేల్చారు ఆయన. బట్ ఏంటంటే ఆయన చీల్చే కొంచెం ఉంటే చూడండి, ఇట్ మేక్స్ ఏ డిఫరెన్స్ అనమాట. టీడీపీకి అయితే ముందు నుంచి
వెన్నుముగ్గా బీసీ వర్గాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ బీసీ వర్గాల్లో చూడండి, గౌడ కానీ, మత్స్యకార కమ్యూనిటీ కానీ, పద్మశాలి కమ్యూనిటీ కానీ, ఈడు కమ్యూనిటీ కానీ, యాదవ్ కమ్యూనిటీలో కానీ వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సేనండి మ్యాక్సిమం అంతా. అసలు బీజేపీ అసలు టీడీపీకి ఆయు పట్టే ఈ క్యాస్ట్లు. వీటిల్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ పక్కన చేసినట్టు తిట్టినట్టు కానీ ఏదన్నా కార్నర్ చేసినట్టు కానీ అనిపించిందా? టీడీపీకి దెబ్బ అయితే ఖచ్చితంగా పడైతే. ఇవే కాకుండా టీడీపీకి ఎస్సీ ఎస్టీల్లో ఓటింగ్ కూడా ఉందండి ఆయనకి. ఇది కాకుండా టీడీపీకి ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఉంది కదా, ఆ ఓటింగ్లో ఎస్సీ ఎస్టీలు అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా లైక్ చేస్తారు, లోకేష్ గారి కంటే కూడా. అంటే ఈయన సినిమాల ద్వారా కానీ ఇవన్నీ అయినా కానీ సరే, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అనేది సినిమాలు అనేది ఒక యాడెడ్ బెనిఫిట్. అందుకని చెప్పి ఆయనకి ఈ జనాల్లో ఎంత క్రేజ్ వచ్చేసింది. ఇంకోటి ఏంటి, ఆయన్ని కానీ కిలికితే ఖచ్చితంగా ఎక్కడ దెబ్బ పడింది. సో మెజారిటీగా లేకపోవచ్చు, అంటే మేజర్ అంటే ఒక 100 ఉన్నాయి అనుకోండి, ఒక 70 మంది టీడీపీతోనే ఉంటారు. బట్ ఏంటంటే ఒక 30 ఉంది చూడండి, 30% ఏదైతే ఉందో అది కొంచెం టీడీపీకి మేనేజ్ అవుతుంది. సో ఆయన్ని కలగకుండా ఉంటే టీడీపీ అనేది ఫామ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కువ కెలికారా వీళ్ళు? రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ అందరు హీరోల అభిమానుల గురించి ఓపెన్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నారు కదా. అంటే అందరూ వస్తున్నారు, నాకు అందరికీ ధన్యవాదాలు చెప్పడం మీటింగ్ జరుగుతుంది కదా. వీళ్ళు తిట్టారు ఒకసారి చూపించని పవన్ కళ్యాణ్ గారికైనా వెళ్ళిపోవచ్చేది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా వెళ్ళిపోవచ్చేది. ఇది ఆయన సరిగ్గా ఉంటే. లాస్ట్ టైం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీలో వాళ్ళు నచ్చలా, జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి. బట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు కాబట్టి అందరూ ఇటే ఉన్నారు. అది ప్లస్ పాయింట్ అయింది. ఆయన కానీ కెలిగితే కష్టమే. సో ఇది రాజకీయాల్లో ఆయన దమ్ము అనమాట. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.